ఎంతవరకు నమ్మగలుగుతాం? ఓకే, వెంకట్ నాయక్ గారు చెప్పండి. సార్ ఇది క్విడ్ ప్రోకో సార్. క్విడ్ ప్రోకో ఎలాంటిదంటే సందట్లో సడేమియా అనే పదంతో కూడుకున్న క్విడ్ ప్రోకో ఇది. ఇప్పుడు మీకు మేము మద్దతు ఇస్తున్నాం ఎన్డీఏలో, అది టీడీపీ కానీ లేకపోతే ఇది బీహార్ జేడీయూ కానీ వీళ్ళు మద్దతు ఇస్తున్నాయి. మద్దతు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా ఏదో రూపంలో ఇవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఆన్సరబుల్ కావాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ కూడా అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొంతవరకు మాయ చేసే ప్రయత్నం చేసింది. మనకు బయటికి కనపడేటప్పుడేమో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా మేనేజ్ చేసింది, విభజన హామీల్లో భాగంగా ఇచ్చామని చెప్పి ఇక్కడ మేనేజ్ చేశారు. అక్కడేమో బీహార్ అనేది వెనకబడిన రాష్ట్రం అని చెప్పి మేనేజ్ చేసుకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు రూపాయి తీసుకోకపోతే దాని గురించి మాట్లాడరు, కానీ అక్కడి నుంచి వచ్చే ముప్పావులు ఉంటుంది కదా, అది 25 పైసలు ఉంటుంది కదా, 43 పైసలు 25 పైసలు ఏదో వస్తుంది కదా, దాన్ని హైలైట్ చేసి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. సో ఒకే విషయం ఏంటంటే ఇది వివక్ష, ఇది 100% వివక్ష. తెలంగాణ పట్ల మీకున్న ఒక స్పష్టమైన వివక్ష. ఎందుకంటే సార్ ఇది వీళ్ళు ఒక మాట అంటే ఒక స్లోగన్ చెప్తుంటారు వీళ్ళు, ఏంటంటే వికసిత్ భారత్, వికసిత్ భారత్ అంటారు. ఈ వికసిత్ భారత్లో తెలంగాణ లేదో మరి వాళ్ళ అకార్డింగ్ టు దేర్ నాలెడ్జ్. ఇది వికసిత్ భారత్ కాదు సార్, వివక్షతో కూడుకున్న భారత్, వివక్షిత్ భారత్. సో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే ఉందో దాన్ని నినాదంగానే మాత్రంగా మార్చి ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు మేము ఇది ఇస్తాం. సార్ ఒకటి గమనించండి, నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ పార్లమెంట్ పోయినప్పుడేమో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్తారు, వరంగల్ పోయినేమో ములుగు యూనివర్సిటీ ఇచ్చామని చెప్తారు, లేకపోతే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకే చెప్తారు. ఒక్క మాట నేను ఫైనల్గా కంక్లూడ్ చేయదలుచుకున్నా సార్, ధర్మేంద్ర ప్రధాన్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రూపంలో మాకు ఐఐఎం కావాలి సార్ అని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే సార్ ఐఐటీలు ఉన్నాయి, దాంతోపాటు ఎన్ఐటీ ఉంది, దాంతోపాటు మను ఉంది, మిగతా అన్ని సెంట్రల్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇప్పటికే అవి ఉన్నాయి, ఇంకా మేము కొత్తగా ఐఐఎం ఇచ్చి ఏం చేస్తామని చెప్పారు. అవి ఇచ్చింది బీజేపీ పార్టీ సార్, బీజేపీ పార్టీ అవి ఇచ్చిందా? వాళ్ళు ఇప్పటికే అది కూడా కేంద్రం అంటే ఏది విభజన చట్టంలో భాగంగా ఉన్న ములుగు యూనివర్సిటీని మూలుక్కుంటూ ఇచ్చారు సార్ వాళ్ళు. అది కూడా ఇచ్చినా కూడా ఇంకా దానికి నిధులు కేటాయించాలి, ఇంకా దాన్ని ఏం చేయలేదు సార్. మేము ఏమంటున్నామంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి మేము మెయింటెనెన్స్గా ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ మీరు లెటర్ రాసి ఐఎం ఇవ్వడానికి మీరు సాకులు చూపి కొత్తగా 24 నవోదయాలు కావాలంటే ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇదంతా ఏంటంటే సార్ మీరు రాజకీయంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరుచుతామో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సామాజికంగా బలపరుతామో, కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా మేము రాజకీయ పప్పం గడుపుకోవడం కోసం కాదు. ఈ రాష్ట్రము తెలియగల రాష్ట్రము, చైతన్యవంతమైన రాష్ట్రము, ఈ రాష్ట్రానికి ఏదో నిధులు ఇస్తేనే బాగుంటుంది తప్ప మతాల మధ్య విధ్వంసం చేసి ఏదో బంశాలో గొడవ పెట్టి లేకపోతే హైదరాబాద్లో గొడవ పెడితే కాదని చెప్పి మీరు ఎందుకు ఒక కంక్లూజన్కి రావట్లేదు, మీరు ఎందుకు ఆలోచనలకు రావట్లేదు? దీని గురించి మేము అడగడానికి పోతేనేమో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇది అంటున్నారు అది అంటున్నారు. సో విషయం ఒకటే సార్ క్లిస్టర్ క్లియర్, తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమని చూపించారు. అది నిన్న బడ్జెట్లో తేలిపోయింది. ఇందాక రాజు అంటే కుమార్ యాదవ్ గారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే బడ్జెట్ తర్వాత కూడా ఇవ్వచ్చు కదా అంటే, నాకు కడుపు మండినప్పుడే భూమి పెట్టకపోతుంది ఇంకా తర్వాత పెడతామని నమ్మకం ఉంటేనా? సో మీరు ఇంకా బీజేపీని వకాలతో పుచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తే మీరు కూడా తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోతారని చెప్పి కళాఖండిగా చెప్పదలుచుకున్నాం. సతీష్ గారు ఇవాళ జరిగిన ఒక చర్చలో రేవంత్ రెడ్డి గారు